ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. నేనే 3-4 రేటింగ్ ఇస్తున్నా అంటే హెచ్ఆర్ అయితే 0 ఇస్తుంది. అండ్ అక్కడ జాబ్ సపోర్ట్ అంటే అస్సలు చేయరు. మళ్ళీ ఎవరిది వాళ్ళే అప్లై చేసుకున్నాను, ఒక సెమిస్టర్ వేస్ట్ అయింది. నేను పోయినప్పుడు అయితే 30,000 25,000 అది హైయెస్ట్. అవి మీరు కన్సల్టెన్సీ అసలు అవసరమే లేదు దానికైతే. నా రికమెండేషన్ లక్షలు అయితే కట్టకండి. ఒక 20,000 30,000 40,000 అంటే ఓకే. ఆపర్చునిటీ కార్డ్ వీసా అప్లై చేయడానికి 1,20,000 తీసుకున్నారంట. అండ్ మీరు ఏ కన్సల్టెన్సీ నుంచి వెళ్తున్నారో, ఏ కన్సల్టెన్సీ అప్రోచ్ అయ్యారో, బట్ ఫీజు ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. లక్షలు దొబ్బేస్తున్నారు. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఇది చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది. అసలు ఎంత పెద్ద బిజినెస్ అంటే లక్షలు దొబ్బేస్తున్నారు. అంటే అది పెట్టద్దా, మనం అప్లై చేసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ బిఫోర్ దట్, ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచి యూస్ఫుల్ కంటెంట్ ఉంది. ఇంకా ముందు కూడా అసలు ఏ కన్సల్టెన్సీ అవసరం లేకుండా జాబ్స్ ఎలా అప్లై చేయాలి, యూనివర్సిటీస్ ఎట్లా అప్లై చేయాలి, వీసాలు ఎట్లా అప్లై చేయాలి అనేది అన్ని ప్లాన్ చేసిన. అంటే కొంచెం టైం పడుతుంది, బట్ ఏంటంటే అన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ మీరు ఏ కన్సల్టెన్సీ నుంచి వెళ్తున్నారో, ఏ కన్సల్టెన్సీ అప్రోచ్ అయ్యారో, బట్ ఫీజు ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. యాక్చువల్ కంటెంట్ ఏంటంటే, ఈ మధ్యలో నేను కన్సల్టింగ్ కాల్స్ పెట్టా. మీకు కావాలంటే కింద లింక్ పెడతా. మీరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటా అంటే ఓన్లీ మోర్ స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే మాత్రం తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఆల్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ ఉన్నది. ఇంకా డీపర్ అనాలిసిస్, డీపర్ మీకు డౌట్స్ ఉంటే మీరు కాల్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆ కాల్లో ఎంతమంది, నాకు చాలామంది అంటే ఇప్పుడు ఒక 10 కాల్స్ వరకు మాట్లాడినా, వాళ్ళు ఏంటంటే అందరూ ఈ కన్సల్టెన్సీలకు ఇంత కడుతున్నాం వాళ్ళే మొత్తం చేస్తారట అనేది చాలా స్కామ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆపర్చునిటీ కార్డ్ వీసా అప్లై చేయడానికి 1,20,000 తీసుకున్నారంట. అసలు ఏంది ఇది? పైసలా ఇంకేమన్నా? 1,20,000 అసలు అవసరమే లేదు. కంప్లీట్గా మన యూట్యూబ్లో కొందరు ఆల్రెడీ వీడియోస్ పెట్టి ఎట్లా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంది, వీసా స్లాట్ ఎట్లా బుక్ చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలనేది. కానీ అయినా కూడా మన అందరం మనకు అంటే కాన్ఫిడెన్స్ ఉండదు. ఏం కాదు, మనం అప్లై చేసుకుంటే వస్తుందో లేదో తెలియదు. అంటే వాళ్ళు అప్లై చేసి వస్తుందేమో అనే నమ్మకంతో వస్తుంది. మనం అప్లై చేసుకున్నా వస్తుంది, వాళ్ళు అప్లై చేసుకున్నా వస్తుంది. అంటే వాళ్ళు అదే పని చేస్తారు కాబట్టి మనం ఎక్కువ నమ్ముతాం. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము డాక్యుమెంటేషన్ చేస్తాం, బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేపిస్తాం, తర్వాత అక్కడికి వెళ్ళాక అకామిడేషన్ చూపిస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటిది జాబ్ సపోర్ట్ ఇస్తామంటారు. అది ఏది ఇయ్యరు, ఏ కన్సల్టెన్సీ ఇవ్వడు. అక్కడ విషయం అంతా మర్చిపోండి. ఇక్కడ ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేస్తారు, లేకపోతే ఆ బ్లాక్డ్ అకౌంట్ చేస్తారు. దాని మీద ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి. మన ఛానల్లో కూడా ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఎండింగ్లో వీడియోస్ వస్తాయి. సో అసలు అవసరం లేదు. ఒక గూగుల్ ఫామ్ నింపినట్టే ఉంటుంది ఆపర్చునిటీ కార్డ్ వీసా అప్లై చేయడం. అండ్ బ్లాక్డ్ అకౌంట్ అనేది డెడ్ ఈజీ. మన ఒక 6th క్లాస్ పోరానికి ఇచ్చిన చేస్తాడు ఓపెన్ చేయడం. సో అసలు అవి మీరు కన్సల్టెన్సీ అసలు అవసరమే లేదు దానికైతే. నన్ను అడిగితే మీరు మొత్తం అందులో మెన్షన్ చేసిన డాక్యుమెంటేషన్ అంతా పెట్టుకొని నీట్గా మంచి సార్ట్ చేసుకొని మీరు వెళ్ళిపోతే సరిపోతుంది. దానికి వాట్సాప్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఆపర్చునిటీ కార్డ్ ఇండియా అని, ఆపర్చునిటీ కార్డ్ తెలుగు అని. ఆ గ్రూప్స్లో మీరు జాయిన్ అయితే చాలామంది సెల్ఫ్ అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు వాళ్ళనే చాలా క్వైరీస్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా ఆన్సర్స్ ఉన్నాయి, మీరు ఈజీగా తెలిసిపోతుంది. సో అస్సలు ఎవ్వరు, నేనైతే నా రికమెండేషన్ లక్షలు అయితే కట్టకండి. ఒక 20,000 30,000 40,000 అంటే ఓకే. కానీ కొన్ని కన్సల్టెన్సీ 90,000 అట. దానికి దివాళీ ఆఫర్ కింద 1,20,000 ఉంది, 90,000కి ఇచ్చారంట. ఇంకొకటి అయితే 1,50,000 ఇస్తే మొత్తం చేస్తా, అక్కడికి వెళ్ళి అకామిడేషన్ చూపిస్తా, అక్కడికి వెళ్ళి ఇంకా జాబ్ కూడా ఇప్పిస్తా. ఎవరండి జాబ్ ఇప్పించేది? అదంతా ట్రాష్, అసలు నమ్మద్దు. సో ఇప్పుడు కమింగ్ టు వర్క్ వీసాలు. జర్మనీకి వర్క్ వీసాలు ఇప్పిస్తాం అంటే ఈ ఆపర్చునిటీ కార్డ్ వర్క్ వీసాలు ఇప్పిస్తాం, లేకపోతే ఈ బ్లూ కార్డ్ ఇప్పిస్తాం, మీకు ఏదైనా జాబ్ ఆఫర్ ఇప్పిస్తాం. ఇలాంటివి కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. అస్సలు జర్మనీకి అంత ఈజీగా జాబ్ వీసాలు, వర్క్ వీసాలు వచ్చే ఛాన్స్ ఉండదు. వర్క్ కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా మీకు కొన్ని ఒక స్కామ్ ఏంటంటే, ఏదో ఒక కంపెనీ నుంచి జాబ్ ఇస్తున్నారు, మీరు బ్లూ కార్డ్ వెళ్ళిపోవచ్చు. బట్ మీకు ఇచ్చే శాలరీ మళ్ళీ మీరు ప్లస్ 40% ట్యాక్స్ కలిపి మళ్ళీ రివర్స్ కట్టాలంట వాళ్ళకి. సో విచ్ ఈస్ వెరీ డ్రాస్టిక్ థింగ్. అండ్ మీరు ఏ కన్సల్టెన్సీ నుంచి వెళ్తున్నారో, ఏ కన్సల్టెన్సీ అప్రోచ్ అయ్యారో, బట్ ఫీజు ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. అసలు ఎందుకంటే నేను కూడా చూస్తా కన్సల్టెన్సీ అప్రోచ్ అవుతా. అండ్ మోర్ ఓవర్ అవి ట్రస్ట్ వర్తియా లేదా కనుక్కుంటా. నేనైతే ఎవరితో టైఅప్ అయితే లేను. అంటే ఎందుకు అవసరం లేదు, అన్నీ మనం చేసుకోవచ్చు. డబ్బులు అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు. అసలు అందుకోసమే నేనైతే అస్సలు రికమెండ్ చేయ. ఇప్పుడు స్టూడెంట్ వీసాకి వచ్చేసరికి నేను పోయినప్పుడు అయితే 30,000 25,000 అది హైయెస్ట్. 50,000 వేసుకున్నాను. అంటే హైయెస్ట్ అంటే
ఆ రేంజ్లోనే ఉండేది. ఇక మ్యాక్సిమం అంటే 50,000. ఇప్పుడు స్టూడెంట్ వీసా అప్లై చేస్తే 1,60,000 అంట, 1,70,000 అంట, 80,000 అంట. దానికి ప్యాకేజీలు ఈ ఇన్ని కావాలి ఈ ప్యాకేజ్, ఇన్ని కావాలి ఈ ప్యాకేజ్, అకామిడేషన్ ఇప్పిస్తాం. అది కూడా అసలు ఏది ఉన్నదండి. అసలు స్టూడెంట్ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అప్పుడే బీటెక్ అయిపోయిన వాళ్ళకి, అప్పుడే డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఏంటంటే కొంచెం ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీయా, లేకపోతే ఏంటంటే అరే భయం అయితే ఉంటుంది, లేకపోతే అరే పోకపోతే టైం వేస్ట్ అవుతుందని భయంతో జాయిన్ అవుతారు. ఓకే, బట్ అంతంత ఫీజులు, అంతంత డబ్బులు ఎందుకు? అసలు జర్మనీ అంటేనే ఫ్రీ ఎడ్యుకేషన్. ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం మనం ఇక్కడ డబ్బులు కట్టి, ఈ కన్సల్టెన్సీ డబ్బులు కట్టి పోవాల్సి వస్తుంది. అసలు అవసరం లేదు నన్ను అడిగితే. మీరు యూట్యూబ్ని నమ్ముకుంటే, యూట్యూబ్ లేకపోతే ఇంటర్నెట్ నమ్ముకుంటే మీరు ఈజీగా ప్రతి ఒక్క దానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఐదర్ ఎట్లా అప్లై చేసుకోవాలి, అంటే మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏంటి, ఫీజు ఎట్లా కట్టాలి, స్లాట్ ఎట్లా బుక్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి. సో నా రికమెండేషన్ ఏంటంటే అస్సలు మీరు ఏ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వకండి. అండ్ మోర్ ఓవర్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయితే పక్కా వీసా వస్తుందనో, పక్కా అడ్మిషన్ వస్తుందనో గ్యారంటీ లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకన్నా నెగ్లిజెన్స్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వందల మంది వస్తారు, మనది మిస్ అవ్వచ్చు. లక్కీలీ మనది మిస్ అవ్వదు, మోస్ట్లీ మిస్ అవ్వద్దని కోరుకుందాం. బట్ ఇక లక్ బాగాలేకపోతే మనదే మిస్ అవ్వచ్చు, మనకు అడ్మిషన్ రాకపోవచ్చు, వీసా రిజెక్ట్ అవ్వచ్చు. సో మీరు చేసుకుంటే 100% కాషియస్ తోటి, 100% ప్రికాషన్ తోటి చేసుకుంటారు. అదే వాడు చేస్తే వాడికి మీరు ఒక క్లయింట్ అంతే. అంటే నేను కన్సల్టెన్సీకి ఎందుకు పోయినా అంటే నాకు అప్పుడు అంటే చెప్తున్నా కదా, ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ, అంత నాలెడ్జ్ లేకుండే అప్పుడు కన్సల్టెన్సీకి వెళ్ళిపోయినా. బట్ అక్కడ నాకు చాలా వాడు తికమక చేసిన అర్థమైంది. తర్వాత నేను వాళ్ళు తిట్టి నేనే మళ్ళీ అక్కడికి నాకు అప్లై చేసుకున్నా. నా చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఒక సోర్స్ ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళిర్రు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరిది వాళ్ళే అప్లై చేసుకున్నాను. ఒక సెమిస్టర్ వేస్ట్ అయింది. సో ప్లీజ్ ఫస్ట్ ట్రై చేయండి, ఇంటర్నెట్ సెర్చ్ చేయండి, ఇంటర్నెట్లో బాగా కనిపెట్టండి. అంటే ఎట్లా అప్లై చేసుకోలేదని తెలుసుకోండి. దాని తర్వాత ఒకవేళ మీ వల్ల కాదు అన్నప్పుడు ఎవరన్నా, ఇప్పుడు నేను కాదు సరే ఇంకా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా జర్మన్లో ఉన్న వాళ్ళు, ఎట్లా అప్లై చేసుకోవాలి. కొందరు ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అప్లికేషన్ చేస్తున్నారు, నాకు తెలీదు ఆ పైసల గురించి అవంతా. డౌట్స్ అడగండి, చేసుకోవచ్చా అని లేదా అని అడగండి. అడిగితే మీకు యూజ్ అయితే అట్లా వెళ్ళిపోండి. కాకపోతే డబ్బులు అనేది అంత పెట్టి పోవద్దు, పెట్టినా గ్యారంటీ లేదు. అండ్ ఇంకేం చెప్పాలనుకుంటున్నా అంటే ఆపర్చునిటీ కార్డ్ వీసా మాత్రం విచ్ ఈజ్ వెరీ 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 సింపుల్. చెప్తున్నా కదా, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్స్ సేమ్ అక్కడ ఎట్లయితే ఆర్డర్ ఇచ్చినో ఆర్డర్లో పెట్టుకోండి, అన్నీ పెట్టుకోండి. కొన్ని జాబ్లు అప్లై చేసినవి కూడా అప్లికేషన్ రిసిప్ట్ ఉంటుంది కదా, మనం అప్లై చేసినట్టు అది కూడా పట్టుకెళ్ళండి. అది కొన్ని పట్టుకెళ్తే కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుంది. అన్నీ సరిగ్గా చూసుకోండి. ఇంక అంతకు మించి అసలు అంత డబ్బులు అయితే పెట్టకండి. ఎవడన్నా 30,000 40,000 తీసుకుంటే పెట్టండి, కానీ మిగతా అయితే ఏం లేదు. అండ్ అక్కడ జాబ్ సపోర్ట్ అంటే అస్సలు చేయరు. మీరు లింక్డ్ఇన్, స్టెప్స్టోన్, ఇంకా జింగ్, ఇంకా monster.de, agentforarbeit.de ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ రీల్స్, షార్ట్స్, వీడియోస్ చేసిన, వెళ్ళి చెక్ చేయండి. అవి చాలా యూజ్ అవుతాయి. అందులో మీరు అప్లై చేసుకోండి. ఎంత అప్లై చేసుకుంటే అంత మీరే. అండ్ మోర్ ఓవర్ కన్సల్టెన్సీ, జర్మనీలో జాబ్ కన్సల్టెన్సీ ఉంటాయని అడుగుతున్నారు. జర్మనీలో ఇంటర్న్షిప్స్కైనా, జాబ్స్కైనా, వర్క్షాప్స్కైనా, థీసిస్కైనా దేనికి డైరెక్ట్ కన్సల్టెన్సీస్ ఉండవు. ఒక థర్డ్ పార్టీ కన్సల్టెన్సీస్ ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఇంటర్వ్యూ అట్లే ఉంటుంది. కాకపోతే వాళ్ళే మన రెజ్యూమ్ తీసుకొని, వాళ్ళే మన కవర్ లెటర్ తీసుకొని అప్లై చేయడం అయితే ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఈ రెజ్యూమే కవర్ లెటర్ కూడా మీరు ఎవరైనా ఎక్స్పర్ట్ ఉంటే 1,000 రూపీస్ 2,000 రూపీస్ తీసుకుంటున్నారు ఇంటర్నెట్లో. అవి ఒకసారి యూరోపాస్ ఫార్మాట్, ATS ఫ్రెండ్లీ రెజ్యూమే చేయించుకోండి. వితౌట్ ప్రాపర్ రెజ్యూమే కూడా నాకు చాలామంది నాకు మెయిల్స్ చేసారు. నేను చూసుకున్నాను, నాకు రిప్లై చేయలేకపోతాను. ఎందుకంటే ప్యూర్ అంటే ఒక 10కి నేను ఒక 3-4 రేటింగ్ ఇస్తాను. అంటే ఇప్పుడు నా లెవెల్ ఆఫ్ థింకింగ్కి నేనే 3-4 రేటింగ్ ఇస్తున్నా అంటే HR అయితే 0 ఇస్తుంది. సో ఒక ప్రాపర్ రెజ్యూమే, కవర్ లెటర్కి ఇన్వెస్ట్ చేయండి. అక్కడ ఒక 2,000 3,000 4,000 డబ్బులు ఇన్వెస్ట్ చేయండి. ఇక మిగతా వాటికి అది అవసరం లేదు. అక్కడ ఏంటంటే ఎట్లుండాలి ఏందని మాకు తెలియదు. ఇంటర్నెట్లో కూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు. బట్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దానికోసం బెస్ట్ నన్ను అడిగితే అసలు అవసరం లేదు. ఒక ఈ CV మీద, కవర్ లెటర్ మీద, రెజ్యూమే మీద మాత్రం టైం మనీ ఇన్వెస్ట్ చేయండి. అండ్ పక్కా మీరు చేసుకోవచ్చు. బట్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వీసాలు ఇవన్నీ ఈజీగా అవుతాయి, కానీ జాబ్లు వచ్చే కష్టం. సో జాబ్ కొట్టాలంటే మంచిది ఫార్మాట్లో ఉండాలి. సో అది నేను చెప్పాలనుకుంది. ఏ కంట్రీకి ఆ కంట్రీ ఫార్మాట్ ఉంది. ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ చేసుకోండి. అది లింక్డ్ఇన్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయండి. లింక్డ్ఇన్ అంటే మనకి ఫస్ట్ మనం అప్లై చేయగానే మనకి ట్రూవా, ఫేకా, లేకపోతే ఓకేనా, ఒరిజినలా, లేకపోతే ఎట్లుందనేది ఫస్ట్ లింక్డ్ఇన్ చూస్తారు జర్మన్లో అయితే. సో బెస్ట్ మీ రెజ్యూమే ఎట్లుందో లింక్డ్ఇన్ కూడా అదే ఫార్మాట్లో క్లియర్ కట్గా మెయింటైన్ చేయండి.
నన్ను అడుగుతున్నారు ఏమైనా లుక్సెంబర్గ్కి జాబ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయా, లేకపోతే పోలాండ్కి కన్సల్టెన్సీస్ ఉన్నాయి, వేరే కంట్రీస్కి ఉన్నాయి. అది కూడా నేను రీసెర్చ్ చేస్తున్నా. బట్ డ్యూ టు ఇండియా వెకేషన్లో ఉన్నా కాబట్టి కొంచెం అంత యాక్టివ్గా లేను. ఒక్కసారి నేను జర్మనీకి వెళ్ళంగానే నేను ఆ లుక్సెంబర్గ్, పోలాండ్, ఆస్ట్రియా, క్రొయేషియా, స్లోవేకియా ఇక్కడ అన్నీ ఏంటి నాన్ టెక్నికల్ జాబ్స్ అవన్నీ ఉన్నాయి. అంటే హెల్పర్ జాబ్స్ లేకపోతే వేరే జాబ్స్ అవి వాటి మీద వీడియో చేస్తా. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. ఓకే, మీరు కనుక ట్రాప్ అంటే ఆ నమ్మకం లేని దగ్గర మనం డబ్బులు పెట్టడం వేస్ట్. సో మీది మీరు చేసుకోండి. ఒకవేళ తెలియకపోతే ఫ్రెండ్స్ని అడగండి, లేదా ఎక్స్పర్ట్స్ని అడగండి. జస్ట్ ఒక సజెషన్ తీసుకుని తప్ప ఎవరు డబ్బులు కట్టకండి. అదే నేను చెప్పాలనుకుంది. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. మీరు ఏ కన్సల్టెన్సీ వేయరో కామెంట్లో మెన్షన్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మీకేమైనా ఇన్ఫో కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఏది ఉన్నా కామెంట్లో మెన్షన్ చేయండి. నేను కాకుండా నా ఫ్రెండ్స్ ఎవరో చూసిన వాళ్ళు రిప్లై ఇస్తారు. మ్యాక్సిమం వీ విల్ ట్రై టు హెల్ప్ ఈచ్ అదర్. బాయ్ బాయ్.